హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మనం ఈరోజు ఎంఎస్ వర్డ్ 365 వర్షన్లో హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి పేరాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే తెలుసుకున్నాం. ఇంకా మోర్ పేరాగ్రాఫ్ సెట్టింగ్స్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఈ బాక్స్లో రైట్ సైడ్ కింద యారో కనపడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సో మనకు పేరాగ్రాఫ్ సెట్టింగ్స్ డైలాగ్ బాక్స్ అయితే వస్తుందండి. దీని గురించి నేర్చుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనం డాక్యుమెంట్లో కొంత టెక్స్ట్ని అయితే టైప్ చేసుకుందాం. ఓకే, సో ఈ పేరాగ్రాఫ్స్ని ఇప్పుడు ఈ సెలెక్టెడ్ పేరాగ్రాఫ్స్కి మనం అలైన్మెంట్స్ కావచ్చు, లైన్ స్పేసింగ్స్ కావచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేరాగ్రాఫ్ స్పేసింగ్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా చూడండి, డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అలైన్మెంట్స్ అని అడుగుతుంది కదా, ఆల్రెడీ మనకు అలైన్మెంట్స్ అనేది ఇక్కడే ఉంటాయి. సో మనం ప్రాక్టీస్ చేసేసినాం కాబట్టి అదేం పెద్ద అక్కర్లేదు. ఇక కిందికి వస్తే లైన్ స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ 1.5 లైన్ స్పేసింగ్ అన్నారనుకోండి, ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి లైన్ స్పేసింగ్ 1.5 వచ్చేసింది కదా. అదే మాదిరిగా డబుల్ లైన్ స్పేసింగ్ కావాలన్నప్పుడు డబుల్ లైన్ స్పేసింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మరి అట్లీస్ట్, మల్టిపుల్ ఇట్లా ఉన్నాయి. సో మీకు ఎంత కావాలనుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. మరి ఇవన్నీ మళ్ళీ నార్మల్గా రావాలంటే మనం ఏం చేస్తాం, సింగిల్ తీసుకుంటాం కదా. అదేదో ఇక్కడే లైన్ స్పేసింగ్లోనే చూడండి 1.15 ఉంది, 1.5 ఉంది, 2.0 ఉంది, 2.5, 3.0. ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు కింద లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ అని చూడు, వీటికి వచ్చేస్తుంది నేరుగా. సో అప్పుడు మీరు సో ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, రైట్. ఇప్పుడు మనం లైన్ స్పేసింగ్ అనేది అఫీషియల్గా అయితే 1.15 లేదంటే 1.0, 1.5 వరకు కూడా పెట్టుకోవచ్చు, తక్కువ టెక్స్ట్ ఉంటే అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఒక పేరాగ్రాఫ్, ఇది ఒక పేరాగ్రాఫ్ కదా. పేరాగ్రాఫ్కి ప్రతి ఒక్క పేరాగ్రాఫ్కి స్పేసింగ్ యాడ్ చేయాలంటే ముందు, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత స్పేసింగ్లో బిఫోర్ ఆఫ్టర్ అని ఉన్నాయి చూడండి. బిఫోర్ అంటే ఏం లేదు, పేరాగ్రాఫ్ స్పేస్ తర్వాత మీకు కొంత స్పేస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూలో కూడా చూపిస్తుంది మనకు. ఓకే, వచ్చిందా? ఇక్కడ 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 ఇదంతా పేరాగ్రాఫ్ ముందు స్పేస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. వద్దు అనుకుంటే ఇక్కడ ఇక్కడ చూడండి, డిక్రీజ్ బటన్ని ప్రెస్ చేయండి, 0 పెట్టాలి, ఆటో కూడా కాదు. తగ్గిపోయిందా? మరి ఆఫ్టర్ పేరాగ్రాఫ్ స్పేసింగ్ డిఫాల్ట్గా 10 పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నా చూడండి, పేరాగ్రాఫ్ తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, ఒక్కొక్క లైన్కి ఇంత గ్యాప్ వస్తుంది. కారణం ఏంటి అని అంటే మీరు ఇమ్మీడియట్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆఫ్టర్ పేరాగ్రాఫ్ స్పేస్ యాడ్ అయింది అని అర్థం. సో ఇప్పుడు నేను ఇక్కడ 0 పెట్టేస్తున్నాను. ఓకే, వెళ్ళిపోయిందా? సో అట్లా కాకుండా డిఫాల్ట్గా కొంత స్పేస్ 10 పాయింట్ యాడ్ కావాలనుకుంటే మీరు నేరుగా ఇక్కడే చూడండి, యాడ్ స్పేస్ బిఫోర్ పేరాగ్రాఫ్ ఉంది, యాడ్ అయిందా? మళ్ళీ యాడ్ స్పేస్ ఆఫ్టర్ పేరాగ్రాఫ్ అయింది, యాడ్ అయిందా? సో తీసేయాలనుకుంటే ఇక్కడే క్లిక్ చేయొచ్చు, రిమూవ్ స్పేస్. ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ చూస్తే చూడండి, ఇది 10 పాయింట్, ఇది 10 పాయింట్ వచ్చేసి ఉంటుంది. తీసేయాలంటే యాజ్ యూజువల్గా ఇది రిమూవ్ చేసుకోవాలా, ఇది కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇట్లా మనం స్పేసింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేరాగ్రాఫ్ స్పేసింగ్లో ఇక్కడ ఈ స్పేస్ అనేది ఎప్పుడైతే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా స్పేస్ యాడ్ అయ్యి వస్తుంది, తీసేసుకొని వర్క్ చేయాలన్నమాట, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ స్పేసింగ్ గురించి నేర్చుకున్నాం కదండి. ఇక్కడ ఇండెంటేషన్స్ అని ఉన్నాయి, లెఫ్ట్, రైట్, స్పెషల్, అవి ఏంటనేది చూద్దాం. జనరల్గా మనకు ఇండెంటేషన్స్ అనేది 4 ఉంటాయి. ఒకటి ఫస్ట్ లైన్ ఇండెంట్ అనేది ఒకటి, తర్వాత హ్యాంగింగ్ ఇండెంట్ అనేది ఒకటి, లెఫ్ట్ ఇండెంట్ అనేది ఒకటి, రైట్ ఇండెంట్ అనేది ఒకటి. అసలు ఈ ఇండెంటేషన్స్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ ఇండెంటేషన్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు ఈ హార్జంటల్ రూలర్ తెలుసు కదా, ఈ హార్జంటల్ రూలర్కి ఈ ఏరియాని ఏమని చెప్పినాం మనము, మార్జిన్ అన్నాం. లెఫ్ట్ మార్జిన్కి స్టార్టింగ్లోనే ఇక్కడ 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఇండెంటేషన్స్. రైట్ మార్జిన్కి ఒకటి కనిపిస్తుంది, ఇదే ఇండెంటేషన్. మరి ఇక్కడ పైంది ఫస్ట్ లైన్ ఇండెంట్, మధ్యలోది హ్యాంగింగ్ ఇండెంట్,
లాస్ట్ది లెఫ్ట్ ఇండెంట్, అదే ఇటు పక్కది రైట్ ఇండెంట్ అనమాట. ఈ ఇండెంటేషన్స్ వల్ల యూజ్ ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇప్పుడు నేను ఒక లెటర్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు సబ్జెక్టు రెఫరెన్స్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఇస్తుంటారు కదా. ఇది సబ్జెక్ట్, ఇది రెఫరెన్స్ అని. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ రెఫరెన్స్ తయారు చేసిన తర్వాత ఈ ఫస్ట్ లైన్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది, ఇక్కడ కంటిన్యూ అయింది కదా. మరి రిమైనింగ్ లైన్స్ నాకు ఎక్కడ ఉండాలంటే ఈ వీడియో ఉంది కదా, వి అని ఉంది కదా, ఇక్కడ ఈక్వల్గా రావాలి. సరే, అప్పుడు నేనేం చేస్తున్నా, మామూలుగా ఫస్ట్ లైన్ మూవ్ చేయాలంటే స్పేస్ బారో లేదంటే ట్యాబో ఇస్తే మూవ్ అవుతుంది. అదే ఇప్పుడు ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలనుకో, ఇప్పుడు ఇక్కడ నేను స్పేస్ బార్ ఇస్తున్నా, గమనించండి, అవుతుందా? అవులే, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మరి అప్పుడు ఏం చేయాలంటే ఈ ఇండెంటేషన్స్ పనికి వస్తాయి. బాగా చూడండి, ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో ఫస్ట్ లైన్ మాత్రమే మనకు కావాల్సిన మెజర్మెంట్ వరకు మూవ్ చేయాలనుకుంటే ఈ ఫస్ట్ లైన్ ఇండెంట్ మీద లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని లాగండి. చూడు, 1/2 ఇంచ్, 1, 1.5 మూవ్ అయిందా? సో అట్లా ఫస్ట్ లైన్ ఇండెంట్ని మనం మూవ్ చేసుకోవచ్చు, ఫస్ట్ లైన్ మాత్రమే. మరి రెండోది ఏముంది ఇక్కడ, హ్యాంగింగ్ ఇండెంట్ అని ఉంది కదా. మరి దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మాత్రమే మూవ్ చేసుకోవడానికి హ్యాంగింగ్ ఇండెంట్ వాడతాం. ఇక్కడ పట్టుకొని చూడండి, ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయా. సో ఇప్పుడు ఎగ్స్ దగ్గర కరెక్ట్గా తీసుకురావచ్చు అనమాట. మళ్ళీ మూడోది ఏంటి అంటే లెఫ్ట్ ఇండెంట్, అన్ని లైన్స్ రైట్కి మూవ్ అవుతాయి. రైట్ ఇండెంట్ అన్ని లైన్స్ లెఫ్ట్కి మూవ్ అవుతాయి. చూసారా? సో ఇట్లా ఈ ఇండెంటేషన్స్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు తీసుకొస్తున్నా ఈ లెఫ్ట్ ఇండెంట్ ఇక్కడ తీసుకొచ్చిన, ఓకే. ఒక సింగిల్ పారాగ్రాఫ్ అయితే అందులో కర్సర్ ఉంచితే చాలు, మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లే. ఒకటి కన్నా ఎక్కువ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి మీరే, ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ కాకుండా రిమైనింగ్ లైన్ మూవ్ చేయాలంటే ఏం చేయాలా, ఏం వాడాలా, హ్యాంగింగ్ ఇండెంట్ వాడాలి, అంతేనా? సో ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వచ్చిందా. ఫస్ట్ లైన్ మాత్రం మూవ్ చేయాలంటే ఫస్ట్ లైన్ ఇండెంట్, మొత్తం అంతా మూవ్ చేయాలంటే లెఫ్ట్ ఇండెంట్. సరే, ఇప్పుడు నేను క్లాస్ చెప్పినాను కదా అని మీరు ఏదో ప్రాక్టీస్ చేస్తారు, సబ్జెక్ట్ అని టైప్ చేస్తారు, ఓకే, మ్యాటర్ టైప్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎప్పుడైతే మీరు మ్యాటర్ అనేది ఇలాగ టైప్ చేస్తున్నారో, సో ఇప్పుడు కంటిన్యూగా జస్ట్ ఈ విధంగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి ఇంత స్పేస్ వచ్చింది కదా, తీసేద్దాం. రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే రిమూవ్ అయిపోయింది, ఓకే. ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ మాత్రమే మూవ్ చేయాలంటే ఇది వాడతాం కదా. ఫస్ట్ లైన్ కాకుండా రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలంటే ఏం చేయాలా, హ్యాంగింగ్ ఇండెంట్ కదా, పట్టుకొని లాగిన, మీ ప్రకారమే మూవ్ అయిందా. చూడండి, లాగుతున్నా, మూవ్ అయిందా, రాలే, మూవ్ అయిందా, రాలే. మరి ఏం చేయాలా సార్, మీరు సెలెక్ట్ చేయలేదు సార్, కిందిది లెఫ్ట్ ఇండెంట్ అంటారు. కాదు, నేను హ్యాంగింగ్ ఇండెంట్ని యూజ్ చేస్తున్నా, అయినా రాలేదు. రీజన్ ఏందప్ప అంటే ఇక్కడ బాగా గమనించాల్సింది మీరు, ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఎట్లా ఉండాలంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయ్యేంత వరకు ఎక్కడే కానీ ఎంటర్ కొట్టకూడదు. నేనేం చేశాను, ఇక్కడికి ఎండ్ అయిపోతేనే ఎంటర్ కొట్టినా, అది సపరేట్ పారాగ్రాఫ్. మరి ఇక్కడికి ఎండ్ అయిపోతేనే ఎంటర్ కొట్టిన, సపరేట్ పారాగ్రాఫ్. ఎక్కడ కంటిన్యూషన్ లైన్ అనేది లేదు. అదే ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇండెంట్ మూవ్ చేయండి, అన్ని లైన్స్ మూవ్ అవుతాయి. కారణం ఎంత ఫస్ట్ లైనే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో తర్వాత ఇప్పుడు ఇంకొక పద్ధతిలో టైప్ చేసిన, సబ్జెక్ట్ అని ఈ విధంగా టైప్ చేసిన. ఎక్కడే కానీ ఇప్పుడు నేనైతే ఎంటర్ కొట్టలేదండో, చూడండి బాగా గమనించండి. ఎంటర్ అనేది అసలు కొట్టడంలో, ఒకవేళ ఎంటర్ కొడితే రెండో లైన్ ఫస్ట్ అక్షరం క్యాపిటల్లో వచ్చేస్తుంది, అది మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టడంలో ఫస్ట్ లైన్ కాకుండా రిమైనింగ్ లైన్ మాత్రమే మూవ్ చేయాలనుకుంటున్నా, ఓకే. సో అప్పుడు ఏం చేయాలా అంటే ఈ హ్యాంగింగ్ ఇండెంట్ పట్టుకోవాలి కదా. మరి ఏమవుతున్నాయి, అన్ని లైన్స్ మూవ్ అయిపోతున్నాయి. కారణం ఏమైంటుంది ఏమో మనకు తెలీదు. సో అది కూడా ఇండెంటేషన్స్ వాడేటప్పుడు ఎప్పుడైనా సరే ముందునే మీరు ట్యాబ్ అనేది ఇవ్వకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే. ట్యాబ్ ఇచ్చి మీరు కానీ ఒకవేళ చేసినట్టయితే ఇట్లా ఇండెంటేషన్ రాదు. కాబట్టి ఆ ట్యాబ్ని తీసేయండి.
ఇప్పుడు నేను వాడుతున్నాను చూడండి, వచ్చిందా? సో ఇట్లా హ్యాంగింగ్ ఇండెంట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనేది 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి, రాకపోతే వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇండెంటేషన్స్ ఇక్కడ వాడినాం కదా, ఇక్కడే డైరెక్ట్గా పేరాగ్రాఫ్ సెట్టింగ్స్ బాక్స్లోకి వెళ్ళి ద ఇండెంటేషన్స్, లెఫ్ట్ ఇండెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రైట్ ఇండెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, మూవ్ అయిందా? సో ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే లెఫ్ట్ మార్జిన్ స్టార్ట్ అయ్యి రైట్ మార్జిన్ ఎండ్ అయిపోతే కర్సర్ కిందికి వస్తుందన్నాం. అది కాదు, ఈ ఇండెంటేషన్స్ అనేది ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడి నుంచి మాత్రమే మొదలవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ నార్మల్ రావాలంటే మీరు ఇక్కడ 0 మీరు టైప్ అయినా చేయొచ్చు ఇబ్బందిలా. మరి ఫస్ట్ లైన్ మాత్రం మూవ్ చేయాలంటే ఇక్కడ స్పెషల్లో పోండి, ఫస్ట్ లైన్ అనేది తీసుకోండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి 0.5 ఉంది కదా, ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. వచ్చిందా ఇక్కడికి? అదే ఇప్పుడు ఫస్ట్ లైన్ కాకుండా రిమైనింగ్ లైన్స్ అంటే హ్యాంగింగ్ ఇండెంట్. ఓకే, వచ్చిందా? అట్లా మాన్యువల్గా మనం ఇక్కడ మౌస్తో మూవ్ చేసుకోవడమే మంచిది. క్లియర్? సో ఈ పేరాగ్రాఫ్ సెట్టింగ్స్ బాక్స్లో అయితే మనము ఇది నేర్చుకున్నాం, అవునా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. పేరాగ్రాఫ్ సెట్టింగ్స్లో ఉండేటివన్నీ కూడా మీరు ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ అయితే చేయండి 100%. రైట్? సరే, అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా కీబోర్డ్లో. ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ½ ఇంచ్కి వచ్చి మూవ్ అయింది. మరి ట్యాబ్ ప్రెస్ చేస్తే 1, మరి ట్యాబ్ ప్రెస్ చేస్తే 1.5, మరి ట్యాబ్ ప్రెస్ చేస్తే 2. దీన్నే డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్ పొజిషన్ అంటారు. ఓకే, మరి అట్లా కాకుండా నేను ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తే కర్సర్ 1 దగ్గర రావాలా, ట్యాబ్ ప్రెస్ చేస్తే 2.5 దగ్గర రావాలా, 3.5 దగ్గర రావాలా, 4. అట్లా మన ఓన్గా ట్యాబ్ సెట్టింగ్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పేరాగ్రాఫ్ సెట్టింగ్స్ బాక్స్లో క్లిక్ చేస్తే కింద బాటంకి వచ్చిన తర్వాత ట్యాబ్స్ అనే ఒక బటన్ అయితే కనపడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా మనకు ట్యాబ్స్ డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్ 0.5 ఉంది. ఇప్పుడు నేను కర్సర్ మూవ్ చేస్తే ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు ఎక్కడికి మూవ్ కావాలా, 1 ఇక్కడ టైప్ చేసి సెట్ బటన్ని ప్రెస్ చేయాలి. మళ్ళీ ఎక్కడికి మూవ్ కావాలా, 2.5 అని ఇక్కడ టైప్ చేయాలి మీరు బాక్స్లో. ఓకే, సెట్. మరి ఎక్కడికి కావాలా, 4.5 లేదంటే 3.5 అని పెడుతున్నా. ఓకే, సెట్. మళ్ళీ 4.5 అని పెట్టిన, సెట్ బటన్ ప్రెస్ చేసిన. ఓకే, ఏంది వచ్చినాయి చూడండి, ఇక్కడ హారిజంటల్ రూలర్ మీద ఇక్కడ ఎల్ అని కనిపిస్తుంది కదా, వీటిని లెఫ్ట్ ట్యాబ్స్ అంటాం. సో ఇప్పుడు నేను ఇక్కడ సీరియల్ నంబర్ అని టైప్ చేసి ట్యాబ్ కొడితే అదిగో కర్సర్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చిందా, నేమ్ అని టైప్ చేసిన ట్యాబ్ కొట్టగానే ఇక్కడికి వస్తుంది చూడు, ఇక్కడికి వచ్చిందా అడ్రస్, మరి ట్యాబ్ కొట్టిన ఫోన్, మరి ట్యాబ్ కొట్టిన పిన్, ఎంటర్ కొడితే ఇంకా అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. చూసారా, వితౌట్ టేబుల్ ఒక టేబుల్ ఫార్మాట్ లాగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. మరి ఎంటర్ ప్రెస్ చేస్తే అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట ట్యాబ్ సెట్టింగ్స్ అనేటివి ఈ విధంగా. రైట్? సో ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేయాలనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలా, ఈ పారాగ్రాఫ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, ట్యాబ్స్లోకి వెళ్ళాలా. ఒక వాల్యూ తీసేయాలంటే సెలెక్ట్ చేసి క్లియర్, అన్నీ తీసేయాలంటే క్లియర్ ఆల్. ఓకే, చూడు ఇక్కడికి ఎగిరిపోయినాయి, ట్యాబ్ ప్రెస్ చేస్తే దగ్గరకు వచ్చేస్తున్నాయా. అట్లా ఇక్కడున్న వాటికి రిమూవ్ చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకోండి, డైరెక్ట్ ట్యాబ్స్లోకి వెళ్ళండి, క్లియర్ ఆల్. ఓకే, రైట్? సో అట్లా కాకుండా ట్యాబ్ అనేది నాకు కావలసిన చోట సెట్ చేసుకోవాలంటే అంత దూరం వెళ్ళకుండా మీరే ఇక్కడ హారిజంటల్ రూలర్ ఉంది కదా, ఎక్కడ కావాలన్నా అక్కడ క్లిక్ చేయండి. వచ్చిందా ఎల్ టైప్, మరి ఇక్కడ క్లిక్ చేయండి, మరి ఇక్కడ క్లిక్ చేయండి, మరి ఇక్కడ క్లిక్ చేయండి, వచ్చేసిందా. సో వీటిని లెఫ్ట్ ట్యాబ్స్ అంటాం. ఇక్కడ ట్యాబ్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు. చూడు, సెంటర్ ట్యాబా, రైట్ ట్యాబా, అంతా కూడా బార్ టైపు. ఓకే, ఇప్పుడు నేను టైప్ చేసిన ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా చూడండి, అక్కడ జంప్ అయిపోతుందా కర్సర్. అట్లా ఇక్కడే మీరు ట్యాబ్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. తీసేయాలంటే ఈ ట్యాబ్ మీద డబల్ క్లిక్ చేయండి, ఎక్కడికి పోతుంది, డబల్ క్లిక్ చేయగానే నేరుగా మళ్ళీ ఈ ట్యాబ్ సెట్టింగ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇట్లా తీసేయాలంటే సేమ్ క్లియర్ ఆల్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మనము అలైన్మెంట్స్ ఇక్కడ
లెఫ్ట్, సెంటరు, రైట్, డెసిమల్, బార్ సెట్ చేసుకోవచ్చు. లీడర్ అంటే ఇక్కడ గ్యాప్ ఉంటుంది అంతే. ఓకే, సో ఇప్పుడు ఇట్లా క్లియర్ చేసేసుకున్నాం. అట్లా మీరు ఇక్కడ మీరే ఓన్గా ట్యాబ్ సెట్టింగ్స్ అనేది పెట్టుకొని తీసేయాలంటే అంత దూరం వెళ్ళకుండా ఇక్కడే మీరు క్లిక్ చేసి కిందికి లాగేసేయండి. అదిగో వెళ్ళిపోతున్నాయా? సో మళ్ళీ దీనివల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సీవీ కానివ్వండి లేదంటే రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు మీ పర్సనల్ ప్రొఫైల్ తయారు చేస్తారు కదా, నేమ్ ట్యాబ్ 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 ఇక్కడ ఇక్కడ కోలన్ ఇస్తారు. ఓకే, మళ్ళీ ఫాదర్ నేమ్ ట్యాబ్ 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 అని ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ పోతారు. అవునా? అట్లా ప్రతిసారి ట్యాబ్ ఇవ్వాలంటే టైం పడుతుంది కదా. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఎక్కడ కావాలన్నా అక్కడ ట్యాబ్ వాల్యూని క్లిక్ చేస్తాం. మళ్ళీ చూడండి క్లిక్ చేసినాం. ఇప్పుడు నేమ్ అని టైప్ చేసేది ఆలస్యం, ట్యాబ్ ప్రెస్ చేయగానే అక్కడికి వెళ్ళిపోయిందా, మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మూవ్ అయిందా. సో ఆ విధంగా సో మీరు అనేది ట్యాబ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వద్దనుకుంటే ఇట్లా పట్టుకొని కిందికి లాగేయండి, అంటే సింపుల్గా ఎగిరిపోతుంది. ఈ రకంగా మీరు ట్యాబ్ సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ టాపిక్ని ఖచ్చితంగా మీరు ఇది కూడా ప్రాక్టీస్ అయితే చేయండి, చాలా ఇంపార్టెంట్ ట్యాబ్స్ కూడా. ఇంకా అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏదైనా సెట్టింగ్స్ అనేది మార్చి సెట్ యాజ్ డిఫాల్ట్ అని కొట్టినారనుకో అవే రొటీన్ అవుతుంటాయి. సో అట్లయితే మీరు చేయొద్దండి. వీటికి రిలేటెడ్గా షార్ట్కట్ కీస్ అనేది మనం ఈ హోమ్ ట్యాబ్ అయిన తర్వాత అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. రైట్ అండి. సో ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.